వినరా సూరమ్మ కూతురు మగడా ఈసేయం చెబుతాను, అసలు ఈసేయం చెబుతాను. చెప్పు మళ్ళీ. కారు మబ్బులు కమ్మిన వేళ, కాకులు గూటికి చేరే వేళ కా కా అనుకుంటా వెళ్ళిందట జగనన్న దత్తి చెల్లెలు డైమండ్ రాని. అయ్ బాబోయ్ ఎక్కడికండి బాబా అని నోరెళ్ళ పెట్టారు. తనని జైల్లో ఎట్టొద్దు ఒగ్గేయండి అని కాళ్ళట్టుకోవడానికి వెళ్ళిందట. ఇక ఈ విషయంలోకి వెళ్తే జగనన్న అధికారంలో ఉన్న 5 ఏళ్లు వైసీపీలో ఏరే మహిళా లీడర్లు ఎంతమంది ఉన్నా జబర్దస్త్ ఆంటీ గొంతే ఎక్కువగా వినిపించేది. జగనన్న కోరి కోరి మరీ తనకు నచ్చని లీడర్లను జింగిలాల ఆంటీతో తిట్టించేవాడు. ఆ సజ్జలతో ప్రాసలు డైలాగులు రాయించి మరీ తిట్టించేవాడు. జటాగు సినిమాల్లో చిత్రాంగి కాబట్టి జిగేల్ రాని కూడా జిల్ 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 నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా అన్నట్టే అందరిని తెగ ఆడిపోసుకునేది. అసెంబ్లీలో కూడా మగ లీడర్లతో ఫైటింగ్లకు రెడీ అయిపోయేది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అట్టా చేస్తేనే అప్పట్లో స్పీకర్ కోడెలగోరు రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. జగనన్న అధికారంలోకి వచ్చాక ఇక అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆడిందే ఆట పాడిందే పాట. అందుకే ఆడదాం ఆంధ్ర పేరుతో తెగ ఆడేసింది. అందిన కాడికి దోచుకుని జేబులు నింపుకుంది. నోటి దూలకు తోడు ఆ అవినీతి సిట్టా కూడా ఇప్పుడు రోజా తలకి చుట్టుకుంది. అందుకే ఎన్నికల్లో ఓడిపోయాక సైలెంట్ అయిపోయింది. కానీ జగనన్న మధ్య మధ్యలో బయటికి తీసుకొచ్చి గొట్టాల ముందు కూకోబెడుతున్నాడు. బుక్ చేద్దామని చూస్తున్నాడు. కానీ రోజా మునపటిలా కాకుండా టోను తగ్గించి మాట్లాడుతుంది. ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయపడుతుంది. ఇప్పుడు అరెస్టుల లిస్టులో బాగా గట్టిగా వినిపిస్తున్న పేర్లు ఆ సర్వేపల్లి సత్తరకాయ కాకాని, రోజా. ఈ 2 పేర్లే గట్టిగా వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా గుటకానాని పెద్దిరెడ్డి పేర్లు వినిపించినా వాళ్ళిద్దరూ ఆసుపత్రి ప్లానింగ్ చేసి ప్రస్తుతానికి తప్పించుకున్నారు. వాళ్ళు సైడ్ అయిపోవడంతో కాకాని, రోజా పేర్లు ముందుకొచ్చాయి. అందుకే రోజాకు ఇప్పుడు తిన్నది వంటికి పట్టడం లేదట. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ప్రస్తుతం టీడీపీ లీడర్లతో ఉన్న పాత పరిచయాల్ని అడ్డం పెట్టుకుని అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చూస్తుందట కీలికజ్జాల తల్లి. ఈ మధ్య ఓ మంత్రిని సీక్రెట్ గా కలిసినట్టు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు కేబినెట్ లో ఓ కీలక పదవిలో ఉన్న మంత్రిని రోజా సీక్రెట్ గా కలిసినట్టు, ఆయనతో మాట్లాడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయ్యిందేదో అయ్యింది, అన్నకళ్ళలో ఆనందం చూడటానికి అట్టా చేయాల్సి వచ్చింది, ఒగ్గేయండి కావాలంటే కాళ్ళట్టుకుంటాను అన్నట్టు కాళ్ళ బేరానికి వచ్చిందట మా తల్లి. కానీ రోజాతో రాజీ అంటే అది అయ్యే పని కాదంటున్నారు చాలా మంది. ఎందుకంటే చంద్రబాబు గారు అక్రమ కేసుల్లో ఇరుక్కుని జైలుకి వెళ్తే టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంది రోజా. అట్లాంటిది రోజాతో రాజీ చేసుకుంటే ఇంకేటైనా ఉందా? అసలు లోకేష్ రెడ్డి బుక్లో ముందు వరుసలో ఉన్న పేర్లలో రోజా పేరు కూడా ఉంటది. అట్లాంటిది రోజాని ఇడిచిపెట్టేదే లేదంటున్నారు టీడీపీ వాళ్ళు. కానీ మంత్రితో రోజా మీటింగ్ అవ్వటం అవన్నీ చూస్తుంటే కేసుల నుంచి తప్పించుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. మరోవైపు రోజా చేస్తున్న పనులు చూసి వైసీపీ లీడర్లు కూడా కోప్పడుతున్నారట. ఇన్నాళ్ళు అన్న కోసం పనిచేసి ఇప్పుడు అసలు టైంలో ఒగ్గేసి వెళ్తావా అని తిడుతున్నారట. మీరే గంగలో అయినా మునగండే, జైలుకి వెళ్ళటం నా వల్ల కాదు అంటున్నదట రోజా. కాళ్ళు అట్టుకుంటాను, గడ్డం చేతులు అట్టుకుంటాను, నన్ను ఒగ్గేయండి అని బతిమాలుకుంటాను అంటున్నదట. రోజాను వదిలేస్తే మాత్రం ఒప్పుకునేదే లేదంటున్నారట కూటమి కార్యకర్తలు. మరి ఏటవుతుందో ఏమో చూడాలి.